తండ్రైన దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి కూడుకు చేరువచ్చిన సంఘస్థులకు, బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు, స్నేహితులకు, అలాగే ఈ యొక్క స్తుతి కూడుకు పెట్టుకున్న కుటుంబం వారికి యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేసుకుంటున్నామండి. ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. యోహాను గారు రాసిన సువార్త యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయంలో నుంచి మొట్టమొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుని యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. సరిపోతుందమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. మీ యొక్క మాటలు మధురమైనవి, జుంటి తేనె ధారల కన్నా అవి మధురమైనవి. ఇదిగో ఈ సమయంలో తండ్రి, ఈ యొక్క కృతజ్ఞత కూడికకు మమ్మల్ని నడిపించిన విధానానికై తండ్రి కృతజ్ఞతాస్తుతులు. ఇంత మంచి వాతావరణమును తండ్రి మాకు అనుకూలపరిచినందులకు మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. సమయమును వ్యర్థపరచుకొనక మీ యొక్క మాటల సారాన్ని గ్రహించుకునడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా మాకు దయచేయండి తండ్రి. మాకు ముందుగా మాట్లాడిన దైవజనులు కొన్ని సంగతులను తెలియజేసి ఉన్నారు. ప్రతి విషయమునందు దేవుణ్ణి మిమ్మల్ని స్తుతించాలని కొన్ని సంగతులు వారి ద్వారా తెలియజేసి ఉన్నారు దేవా. ఇదిగో మీరే మహిమ పొందులాగున, మా ప్రభువు మా కన్నుల ఎదుట కనపడులాగున, ఆయన ఘనత పొందులాగున తండ్రి మీరే కృప చూపించండి. ఈ మాటలను తండ్రి ఎవరు నిర్లక్ష్యపరచక దుష్టుడు ఎత్తుకుని పోకుండానట్లుగా విత్తబడిన వాక్యము హృదయాల్లో ఫలించులాగన తండ్రి మీరే కృప చూపించండి. ఇవి మీ మాటలుగా స్వీకరించడానికి, ఆత్మ సంబంధమైన మాటలుగా, మీ యొక్క ఆత్మ పలికించు మాటలుగా మీరే అనుగ్రహించి మా నోట మీ మాటలుంచి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి మీరే నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ త్వరలో రానైన యేసుక్రీస్తు ప్రభువుల పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఒక బోధకుడు యూదుల అధికారి అయిన
బోధకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు రావడం జరిగింది. చీకటి వేళ జనానికి భయపడి ఆయన యొద్దకు వెళితే ఎవరు ఏమనుకుంటారో, నేనే బోధకుడిని కదా, ఈ బోధకుడి దగ్గరికి వెళితే మేమందరం వ్యతిరేకించే బోధకుడైనా అని ఒక మంచి మనస్సు కలిగిన వాడు ఒక సందేహం తీర్చుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు రావడం జరిగింది. చాలామంది నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ బాప్తీసం తీసుకుంటున్నారు, మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉన్నారు. దానికి గల ముఖ్య మూలం ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుడు ఈ లోకానికి వెలుగుగా ఉండవలసిన వాడు, ఉప్పుగా ఉండవలసిన వాడు, క్రీస్తును మన హృదయాలలో ప్రతి ఒక్కరికి చూపించగలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే అది క్రైస్తవులుగా మనకే ఆధిక్యతనిచ్చాడు దేవుడు. పరలోకంలో ఉన్న తండ్రి లేక సృష్టికర్త లేక దేవుడు అని మనం ఏ పర్యాయ పదాన్ని ఉపయోగించినా ఆయన ఎలా ఉంటాడు అని ఒకవేళ ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఒక పాత సినిమాలో ఒక పాట జ్ఞాపకం వస్తుంది నాకు. ఏమంటుందంటే ఆ పాటలో, ఆ దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని చెబుతానంటుంది. కానీ క్రైస్తవులు పరలోకపు తండ్రి లేక సృష్టికర్త దేవుడు ఎలా ఉంటాడని అడిగితే ఎవరిని చూపించాలి అంటే మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపించాలి. ఇదిగో ఈయనలాగే ఉంటాడు ఆయన కూడా. ఆయన స్వరూపం ఏమిటి? పరలోకంలో ఉన్న తండ్రి స్వరూపం ఏమిటి? ప్రేమస్వరూపి. ఆయన చాలా గుణలక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన్ని కనుగొనడానికి ఎంతోమంది ఈ భూమి మీద విశ్వ ప్రయత్నాలు చేస్తూ, తపస్సులు చేస్తూ, యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, నోములు చేస్తూ దేవుణ్ణి కనుగొనాలని, దేవుడి ప్రేమను చవి చూడాలని ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ లోకానికి తెలియని విషయం ఏమిటి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో యోహాను భక్తుని ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడే లోకమును ఎంతో ప్రేమించినట కాగా, ఒక కండిషన్ చెబుతున్నాడు ఇక్కడ. ఎలా ప్రేమిస్తాడట లోకంలో ఉన్న జనుల్ని? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందాలనుకుంటున్నాడట. అంటే యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి వ్యక్తి, క్రీస్తును నమ్ముకుని బాప్తీసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధుడైన తర్వాత వారు ఏమవ్వాలనుకుంటున్నాడు? పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టుకోవాలి అని ఆశ కలిగి ఉంది దేవునికి. అలాంటి అనుభవాలు మనకి దేవుడు రాయించాడు ఎన్నో. దేవునికి మనుషులకి ఉన్న శత్రుత్వాన్ని దేవుడు యేసుక్రీస్తుని శరీరధారిగా ఈ లోకానికి ఆయన కుమారుణ్ణి పంపించి, ధర్మశాస్త్ర విధుల వలన, ఆజ్ఞల వలన ఏ మనుష్యుడు నీతిమంతుడు కాలేకపోతున్నాడు గనక దేవుని కృప అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అందరినీ, లోకాన్ని రక్షించి తన యొద్దకు తీసుకువెళ్ళాలని యేసుక్రీస్తుని మార్గముగా ఈ లోకానికి పంపిస్తే, ఆ యేసుక్రీస్తును నమ్ముకున్న విశ్వాసులకు కానివ్వండి, సంఘ నాయకులకు కానివ్వండి, ఆ యేసుక్రీస్తు కృప కానీ, ఆ యేసుక్రీస్తు జ్ఞానం కానీ అర్థం కావడం లేదని ఆలోచన చేయవలసి వస్తుంది. ఎందుకు అర్థం కావడం లేదని అభియోగాన్ని చెప్పవలసి వస్తుంది అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇందాక చదువుకున్న మాటల్లో చెబుతున్న మాట ఏమిటంటే, చాలామంది బాప్తీసం తీసుకుంటూ ఉన్నారు,
వారు నీటి మూలముగా జన్మిస్తున్నారు, అయితే వారు ఆత్మ మూలముగా కూడా జన్మించారనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఒకడు బాప్తీసం తీసుకుంటున్నాడు అంటే వారిలోనికి ఎవరు వస్తారని చెబుతున్నది దేవుని ఒక్క వాక్యం. పరిశుద్ధాత్మ వస్తున్నాడు. నమ్మిన వారందరూ చేతులెత్తండి. అంటే బాప్తీసం తీసుకున్న వెంటనే మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు అని వారు చేతులెత్తండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ రోజున సంఘమును నడిపించడానికి కానివ్వండి, సంఘములో విశ్వాసులను విశ్వాసులుగా ఉంచడానికి కానివ్వండి, ముఖ్యమైన శక్తి కానివ్వండి, ముఖ్యమైన వ్యక్తి కానివ్వండి, ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన పాత నిబంధనలో నుంచి కూడా పని చేసుకుంటూ వచ్చాడు. ఆయన పాత నిబంధనలో నుంచి కూడా పని చేసుకుంటూ వచ్చాడు. ಮತ್ತೆ ఆ పరిశుద్ధాత్మ గురించి దేవుడు రాయించిన మాటను ఒకటి చూద్దాం. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము. ఎందుకంటే సంఘమునకు చాలా ప్రాముఖ్యమైన శక్తి, వ్యక్తి, సంఘాన్ని నడిపించే ఆయన ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన్ని లెక్క చేయడం లేదు ఎవరు. ఆయన మనలో ఉన్నాడని ఆలోచనే చేయడం లేదు. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 30 వచనం నుంచి చదువుదాం. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ఆయన పక్షాన్ని ఉండాలట, యేసుక్రీస్తు పక్షాన్ని ఉండాలి, ఆయనతో పాటు సమకూర్చాలి. సువార్త పని చేయాలి, సంఘం చేసి సమకూర్చాలి. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదట వారికి. ఈ గుంపు ఎవరు? పాప క్షమాపణ లేని గుంపు. కానీ తండ్రి అనే దేవుడు చెబుతాడు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు వచ్చి ఆయన్ని మా పాపముల నిమిత్తము ఆయన మరణించాడని ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపములు కడగబడి ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి పరలోకానికి నేను తీసుకువెళతానని వాగ్దానం చేసిన దేవుడే పరిశుద్ధాత్మను గురించి ఇంత కఠినముగా ఎందుకు రాయించాడు అనేది మనకు అర్థం కావాలి. అంటే పాత నిబంధనలో భక్తులైన వారికి వాక్యము వచ్చింది అంటే కారణం దేవుని దూత వారికి ప్రత్యక్షమయ్యింది అనే మాట ఉంటుంది ప్రతి గ్రంథంలోని కూడా. అంటే మనుషులకు దేవునికి మధ్యవర్తిగా వాక్యాన్ని కానివ్వండి, ఆ పనులు చేయడానికి కానివ్వండి, అద్భుత కార్యాలు చేయడానికి కానివ్వండి, మూల కారకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. పాత నిబంధనలో కూడా అండి, పాత నిబంధనలో కూడా. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం ఏమిటి అంటే, పాత నిబంధనలో దావీదు భక్తుడు చెబుతాడు, పాపం చేసినప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకు దేవా అని ప్రార్థన చేస్తాడు. కానీ ఇప్పుడు మనకివ్వబడిన ఆత్మ మనకు సంచికరువుగా ఉండడానికి, మనతో పాటు ఉండడానికి, మనం మరణించేంత వరకు మనకి ముద్రగా వేసి పంపించాడు పరిశుద్ధాత్మను. ఎందుకంటే మనము సత్యమునందు ప్రతిష్ఠితులము కావాలని, సర్వసత్యములోనికి మనం నడిపింపబడాలి అని. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. పాత నిబంధనలు చూసుకుని అప్పుడు క్రొత్త నిబంధనలకు వద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 63
యెషయా గారు రాసిన గ్రంథం 63వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకునెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడికిని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? అంటే వారికి తోడై ఉండి నడిపించింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆనాడు ఆ సంగతులను ఆ ఇశ్రాయేలీయులు మరిచిపోయారు. ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన ఆ దేవుని మహిమను వేటుకో వారు ఇచ్చేశారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున సంఘము ఆత్మ ద్వారా బలపరచబడవలసిన వారిగా ఉండగా మళ్ళీ పాత నిబంధన లోనికి తొంగి చూస్తూ నిబంధనలు ఆలోచన చేసుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడనే ఆలోచన లేకుండా జీవితాలు జీవిస్తున్నారు అని అనిపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం, సహాయం ఎవరు అని ఆలోచన చేస్తే మత్తయి గారు రాసిన సువార్త మొట్టమొదటి అధ్యాయము 18వ వచనం. ఈయన గురించి ఎందుకు ఎంత కఠినంగా దేవుడు రాయించాడో మనకు అర్థం అవ్వాలి. ఆ యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యక గర్భవతి అవడానికి కూడా మూలం ఎవరు అని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ కార్యం ఉంది అందులో. అంతేకాదండి, మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు చున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఈయన బాప్తీసం తీసుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడం జరిగింది. ఆయన పుట్టుకలో ఆయన ఉన్నాడు, ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయనలోనికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయనలోనికి వచ్చేసాడు. ఇంకా చూద్దాం. ఈ ఆత్మ చేతే నడిపింపబడి దేవుని శోధనను కూడా జయించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త ఈ ఆత్మను దేవుడు ఆయనకి ఎంతలా ఇచ్చాడో మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడట. ప్రియమైన వాళ్ళ, కనుక ఆయన దేవుని మాటలే పలుకుతాడు. నేను దేవుని యొద్ద నుంచి వచ్చాను, పరలోకం నుండి, నేను దేవుడు చెప్పినవి చేయడానికే వచ్చానని ఎన్నో మాటలు వారి మధ్యన పంచుకున్నప్పుడు వారు ఆయన్ని అంగీకరించలేకపోయారు. ప్రియమైన వాళ్ళరా, ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సర్దుకయ్యలు, గ్రూపులండి, గ్రూప్స్,
అంటే ఆరాధించేది ఎవరిని అంటే తండ్రి అయిన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ శాస్త్రుల గుంపు ఒకటి, అంటే విశ్వాసాలు వ్యత్యాసాలు ఆలోచన చేయాలి మనం. శాస్త్రుల యొక్క విశ్వాసం వేరు, పరిసయ్యుల యొక్క విశ్వాసం వేరు, సర్దుకయ్యల యొక్క విశ్వాసం వేరు. సర్దుకయ్యలది ఏ విశ్వాసం? పునరుద్ధానము లేదనేది సర్దుకయ్యలు వారు. యేసుక్రీస్తుని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అంటే ఆ వాళ్ళ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఏమని? ఒక స్త్రీకి 5 భర్తలు ఉన్నారు, పిల్లలు లేకుండా చనిపోవడం వలన ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ వెళ్ళారు. ఆ 5 భర్తలు మరణించారు. తర్వాత తదనంతరం ఆమె కూడా మరణించింది బిడ్డలు లేక. ఈ పరలోకంలో ఈమె ఎవరికి భార్యగా ఉండాలి? ఈ 5 ఈ యొక్క ఆలోచనను మాకు చెప్పు, నివృత్తి చేయమని యేసుక్రీస్తు యొక్క పెట్టడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, అంటే మనిషి ఆలోచనలకు తగ్గట్టుగా వారు ఆలోచన చేస్తున్నారు, కానీ వాక్యపు వెలుగులో ఎలా ఉన్నది అనే ఆలోచన చేసుకునే జ్ఞానం వారిలో లేదు. వారెవరు? మనుషులకు బోధకులుగా పిలువబడుతున్నవారు, ఒకే దేవుడిని ఆరాధిస్తూ అనేక రకమైన విశ్వాసాలలో మగ్గిపోతూ ఉన్నవారు. ప్రియమైన వాళ్ళ, ఈ మతాలన్నిటినీ కొట్టివేసి దేవుడు ఆత్మ ద్వారా సత్యము ద్వారా తండ్రిని ఆరాధించాలని కోరుకుంటున్నాడని యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియచేస్తున్నారు. ఒకడు ఆత్మ మూలముగా పుట్టినప్పుడు, ఒకడు నీటి మూలముగానే పుట్టినప్పుడు ఆత్మ ద్వారా ఎలాగ దేవుణ్ణి ఆరాధించగలడు? ఆత్మ మూలముగా పుట్టడం అంటే ఆ ఆత్మ మనలో ఉన్నాడని గ్రహించుకోవడం. ప్రియమైన వాళ్ళారా, ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉంటాడని అందరికీ అవగాహన ఉంది కదా. ఇది ఎక్కడ చెబుతున్నాడంటే, ఈ పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పిన మాట ఏమిటి అంటే, నేను పరలోకం వెళితేనే కానీ మీకు ఆదరణకర్త మీకు ఈ లోకానికి రాడు అని చెబుతాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నో కార్యాలు చేశారని అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము. యేసుక్రీస్తు తన యొక్క శక్తిని ఉపయోగించుకోలేదు. అంటే ఆయనకు ఒక స్కిల్ ఉంటుంది దేవుని కుమారుడిగా, అయితే ఆ యొక్క స్కిల్ని ఆయన ఉపయోగించుకోలేదు. నా మాట అర్థమవుతుందా మీకు? అంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే చేశాడు ఏ కార్యం చేసినా. అలా ఎందుకు చేశాడు అంటే, ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు తన్ను తాను రిక్తుడుగా చేసేసుకున్నాడు. మనుష్య కుమారుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఏ శక్తులు కూడా తెచ్చుకోలేదు ఆయన. తండ్రి కొలత లేకుండా ఇచ్చిన ఆత్మ ద్వారా కార్యాలు చేశాడు. ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము సువార్తను తెలియచేస్తున్న మాటలు మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అన్నదే దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. ఎలా జరిగిందట? దేవుని యొక్క శక్తి వలన, ఆ పరిశుద్ధాత్మ వలన కార్యాలన్నిటినీ చేశాడు అని చెబుతున్నాడు. కానీ సంఘము ఈ రోజున ఆలోచన చెయ్యనిది, విశ్వసించనిది ఏమిటంటే పరిశుద్ధాత్మను విశ్వసించడం లేదు. చాలామంది దేవుని కొరకు బ్రతకాలని, ఈ లోకంలో నుంచి చెడు మార్గంలో నుంచి క్రీస్తు మార్గంలోకి రావాలని యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, మళ్ళీ అపవాది చేత పీడింపబడి చెడు వ్యసనాలకు లోనైపోయి మళ్ళీ ఆ పాత మార్గం గుండానే జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతిని వారు జ్ఞాపకం చేసుకోవడం లేదు. మనలో ఉన్నాడు ఆ పరిశుద్ధాత్ముడని నమ్మినప్పుడు మనం జీవించగలం. ప్రియమైన వాళ్ళ,
ఒక ప్రశ్న, ఒక దైవజనులు ఎవరైనా గొప్పవారు ఉన్నారనుకోండి, బాగా మంచి స్పీకర్, బాగా వాక్యాన్ని నేర్పించేవారు. వారు ఈ పరిధిలోనికి ఎక్కడికో వాక్యం చెప్పడానికి వచ్చారు. వారితో మనకి ఉన్న స్నేహాన్ని బట్టి వారు మన ఇంటికి వచ్చారు అనుకుందాం. విశ్వాసి తప్పు చేస్తూ ఉన్నాడు, దేవుడంటే ఇష్టమే. ఆ దైవజనుడు వీరింటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు కానివ్వండి, వారు పడుకున్నప్పుడు కానివ్వండి, వారితోనే ఉన్నాడు అనుకోండి కొంతసేపు. అప్పుడు ఆ విశ్వాసి తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా? ఒక సిగరెట్ కాల్చాలని ఒక వ్యసనం ఉంది అతనికి, సిగరెట్ కాల్చాలి. అతను ఎక్కడికి వెళితే ఒంటరిగా ఉన్నాడు. ఆయన అక్కడ ప్లేస్లో ఎవరు తెలియదు, నూతనంగా వచ్చాడు కాబట్టి. ఏం చేస్తున్నాడు ఆయన? ఎక్కడికి వెళితే అక్కడికే, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి, స్నానాలకు వెళ్తే స్నానానికి, పడుకుంటే పడుకోవడం, నుంచోంటే నుంచోవడం కూడా ఉన్నాడు. సిగరెట్ కాల్చాలనే వ్యసనం ఉంది అతనికి. కాల్చగలడా? కాల్చలేడా? కాల్చడు కదా. అది ఎంత మనం నమ్ముతున్నామో, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని మనం నమ్మగలిగినప్పుడు మనం ఏ తప్పు కార్యం కానీ, ఏ చెడ్డ పనులు కానీ మనం చేయడానికి మనం ఇష్టపడం. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనలో ఉండడానికి దేవుడు ముద్రగా వేసి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పలేని సంగతులను కూడా సర్వసత్యములోనికి నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు, ఈ పరిశుద్ధాత్ముడు కార్యాలను మనం చూస్తే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకానికి కొనిపోబడినప్పుడు ఆయన ఈ లోకానికి పరిశుద్ధాత్మను పంపిస్తానని సంఘము ఏర్పాటు చేయించిన దినము పెంతెకోస్తు దినము, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో వారందరి మీదకి ఎవరొచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ రోజున సంఘములో ఒకరు పాట పాడాలి అన్నా, ఒకరు ప్రార్థన చేయాలి అన్నా, ఒకరు దేవుని వాక్యాన్ని బోధించాలి అన్నా, ఆ వాక్యాన్ని గ్రహించుకోవాలి అన్నా, ఎవరు పని చేయాలి మనలో అంటే పరిశుద్ధాత్ముడు మనలో పని చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ జరుగుతాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని చూసి 14-15 వచనాలు చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపిస్తుందట. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నియమము, ఆ ఆత్మను మనలో ఉంచాడు. దేనికంటే పాప మరణముల యొక్క నియమం నుండి మనల్ని విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధపరిచాడు, మనల్ని పవిత్రులుగా చేశాడు, లోకానికి వెలుగుగా ఉండమని చెప్పాడు. కానీ మళ్ళీ దాస్యమనే కాడి క్రిందకు మళ్ళీ మనం చిక్కుకోకూడదు. మరి ఎందుకండి చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఇలాగే ఎందుకు జీవిస్తున్నారు అని ప్రశ్నిస్తే, దేవుని ఒక వాక్యం చెబుతున్నది, వారు ఆత్మ మూలముగా జన్మించాననే అనుభవంలోనికి రాకపోవడం వలన, నీటి మూలంగానే జన్మించానని వారు అనుకోవడం వలన, వారిలో దేవుడు పరిశుద్ధాత్మను ఉంచాడనే సంగతిని వారు గ్రహించుకోకపోవడం వలన. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయం చూడండి. ఇక్కడ సిచ్యువేషన్ చెబుతున్నాడు అపోస్తులైన పౌలు గారు. మొట్టమొదటి వచనం నుంచి, అపోలో
కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితిరి అని అడుగగా, వారు యోహాను బాప్తీసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చాడు. కానీ అది మాదిరి కానీ అది కాదు, నీటి బాప్తీసం ఇచ్చాడు యోహాను. కానీ ఆయన వెనక వచ్చువాడు ఎవరితో బాప్తీసం ఇస్తానని చెప్పాడు? పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇస్తాడట. ఇప్పుడు సంఘంలో ఉన్నవారికి యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు పరిశుద్ధాత్మలోనికి బాప్తీసం పొందుతున్నారు. చాలామంది తెలియకనే ఒక విశ్వాసి మాట్లాడుకోవడం కానీ, ఒక విశ్వాసి దూషించడం కానీ ఎలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మరిచిపోవడం, ఆ ఎదుటి వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని వీరు మరిచిపోవడం వలన అలాంటి నీచ కార్యములన్నీ జరుగుతాయని దేవుని ఒక్క వాక్యం సెలవిస్తోంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొట్టమొదటి అధ్యాయము 21-22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేంతో అభిషేకించాడు? పరిశుద్ధాత్మతో. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఆత్మను ఎందుకు అనుగ్రహించాడు దేవుడు అంటే మనం క్రీస్తులో ఉండాలని. క్రీస్తును చూపించడానికి ధర్మశాస్త్రం ఉంది. బాలశిక్షకుడు ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు గల ఆ రాతి పలకలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అవి బాలశిక్షకుడు క్రీస్తు యొద్దకు నడిపించడానికి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. కానీ నేడు సంఘానికి ఇవ్వలేదు. ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధపరచబడిన వారికి క్రీస్తు రక్తంలో మందు వేయ, రోగం ఉన్నవాడికి మెడిసిన్. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధ జనము అంటున్నాడు. పరిశుద్ధ యాజకులు దేవుని గూర్చి సువార్త తెలియజేయవలసిన వారుగా మనల్ని ఎన్నుకున్నానని చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, పేతురు రాసిన పత్రికలో. ఇంకా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. దేనికి వారసులం మనం? దేనికి వారసులం అండి? మనం కట్టుకున్న ఇంటిక, మనం సంపాదించుకున్న పొలానిక, స్థలానిక? దేనికి మనం వారసులుగా చేశాడు దేవుడు? పరలోకానికే వారసులుగా చేసేసాడు. ఈ విషయాన్ని మరిచిపోయి ఏవో చిన్న చిన్న వాటి కొరకు లోకములో నుండి దేవుడు వేరుపాటు చేశాడు మమ్మల్ని
అందరికీ వెలుగుగా ఉండడానికి మమ్మల్ని ప్రత్యేకింపజేశాడు అనే మాటను మరిచిపోయి దాస్యపు కాడి క్రిందకు మళ్ళీ వెళుతున్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను, అంటే పరిశుద్ధాత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడువు. ఆస్తులు సంపాదించుకునే విషయంలో ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఉంటాం. కానీ యేసు క్రీస్తును నమ్ముకున్న తర్వాత మనం పరలోకానికి వారసులమయ్యాము. పరలోకానికి వారసులమయ్యామనే మాటను మరిచిపోతూ ఉన్నారు. చూస్తారా ఇంకో వచనం, పరలోకంలో ఆయన కూర్చుండబెట్టాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే పరలోక నివాసులుగా చేశాడు మనల్ని. మనమేమనుకుంటున్నామంటే బాప్తీసం తీసుకుని ఒక సంఘానికి వారసులమయ్యాము, ఒక సంఘంలో చేరుతున్నాము. సంఘంలో చేరిన వారు ఏమవ్వాలనుకుంటున్నారు? ఇంకా పరిశుద్ధులు అవ్వాలేమో అనే ఆలోచన కలిగి ఉన్నారు. పరిశుద్ధపరిచాడు. క్రీస్తు యేసు రక్తం ఎలాంటిదంటే ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుడిగా చేయగలిగింది. లేదండి, ఏదైనా ఒక పాపం ఉందంటే దాన్ని కడగలేనిదిగా ఉందా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము? అది నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము అంటాడు. అంటే సాదృశ్యం చెబుతున్నాడు. నిజంగా గొర్రెపిల్ల రక్తం ఏం చేస్తుందంటే పాత నిబంధనలో దాని మీద చేయి పెట్టి దేవునికి అర్పణ చేసేటప్పుడు పాపాలు పోతాయని నమ్మి చేస్తూ ఉన్నారు. పాత నిబంధనలో దేవుడిచ్చింది. కానీ పాప మరణముల నియమం నుంచి అయితే వారిని, ఆ విశ్వాసుల్ని కాపాడలేదు ఆ గొర్రెపిల్ల రక్తం. కానీ భూమికి పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు ఈయన వధింపబడిన గొర్రెపిల్లగా నియమించుకున్నాడు. ఎందుకంటే ప్రజలు పాపముల్లో మగ్గి ఉన్నారు. వారందరినీ నేను కాపాడుకోవాలి. యేసు క్రీస్తు మార్గములోనే మనం పయనిస్తే పరలోకానికి చేరుకోగలుగుతాం. అది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ మన తెలివితేటలు కానీ, మన జ్ఞానం కానీ, మన చాతుర్యం కానీ ఇవేమీ కూడా సరిపోవు. పరిశుద్ధాత్మ పూర్ణులమైతేనే మనం దేవుని యొక్క కార్యాలు చేయగలం, దేవుని యొక్క నడిపింపులో నడవగలం, పరిశుద్ధాత్మలో జీవించగలం, ఎదుటి వారికి మాదిరిగా జీవించగలం. ప్రియమైన వాళ్ళారా, మనం చాలా సంఘాలు పాడైపోవడానికి గల కారణం ఎవరు అంటే ఏమిటి అంటే వారు చూసేది ఎవరిని అంటే వాక్యం బోధించే బోధకులను చూస్తున్నారు, లేక తోటి విశ్వాసుల్ని బేరేజీ వేసుకుంటున్నారు. ఏమని? వారికంటే నేను బాగానే ఉంది, నా విశ్వాస జీవితం బాగానే ఉంది, వారు అబద్ధాలు ఆడతాడు, నేను అబద్ధం ఆడను, వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు, నేను చెయ్యను. ఇది కాదు మనం చూసుకోవలసింది. ఎవరిని మనం గీటురాయిగా చూసుకోవాలి అంటే, బంగారం మంచిదా కాదా అని చూసుకోవాలంటే దేన్ని గీటురాయిగా చూసుకోవాలి? బొగ్గు దగ్గరికి వెళ్ళి బొగ్గు పెట్టి బంగారాన్ని గీటెట్టామనుకోండి, బంగారం యొక్క విలువ తెలుస్తుందా? దానిన్న బొగ్గు దీనికి అంటుకుంటుంది. మన విశ్వాసం తెలియాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చెబుతున్నాడు, ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం. అంటే మన పోలికను ఎవరి పోలికగా చూసుకోవాలో చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఆయన క్రీస్తును పోలి అంటే ఆయన చూసుకున్నాడట, ఎలా నడుచుకోవాలి, నేను క్రీస్తులాగా నడుచుకోవాలి. పోలిక. చాలామంది చూడండి లోకంలో కూడా డబ్బు సంపాదించుకునేటప్పుడు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఇదిగో వాడు బిల్డింగ్ పైన ఇంకో బిల్డింగ్ వేశాడు, నేను కూడా చెయ్యాలి, ఏమైనా సరే సాధించాలి అని. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము
మీరు కూడా సంఘాన్ని కూడా ఎవరిని అంటున్నాడు? ఎలాగంటాడు అంటే క్రీస్తునే పోలి నడుచుకోమంటున్నాడు. ఒకళ్ళు పోలికలు వేసుకుంటే మనుషులుగా మనకి ఏవైనా వీక్నెస్ ఉండొచ్చు, వారిని కూడా సరిచేయాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనం సరిచేయబడతాం ప్రియమైన వాళ్ళరా. ఇంకా చూడండి, ఈ పరిశుద్ధ లేఖనాలు రావడానికి కూడా కారణం అంటే ఈ గ్రంథం మన చేతిలోకి రావడానికి గల కారణం కూడా తెలియజేస్తున్నాడు. చూడండి, లేఖనాలు రావడానికి కారణం పేతురు గారు రాసిన 2వ పత్రిక. అంటే ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి కూడా మూలం ఎవరు అని మనం ఆలోచిస్తే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారు వేకువ చుక్కట. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అంటే ప్రవచనాలు ఎలా కలిగినాయి? చదవన్నాం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఈ వాక్యం మన యొద్దకు రావడానికి, ఈ బైబిల్ మన యొద్దకు రావడానికి మూలం ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ వాక్యం మనకు అర్థం కావాలంటే ఆ పై వచనంలోనే చెప్పిన వాక్యం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వేకువ చుక్క, రాత్రి తెల్లవారులు వెలిగిన చుక్కలు వెలుగు వేరు, వేకువ చుక్క యొక్క వెలుగు తేజస్సు వేరు. వేకువనే ఒక చుక్క వస్తుందండి, ఆ చుక్క వెలుగు ఎలా ఉంటుందంటే చాలా ప్రకాశమానంగా ఉంటుంది. అలాగే మన హృదయంలో వాక్యం ఫలించాలి అంటే, వాక్యం గ్రహింపుకు రావాలంటే ఎప్పుడు చెబుతున్నాడు? వేకువ చుక్క. అంటే వేకువ జామునే ఉదయాన్నే లేచి, సూర్యుడు ఉదయించక ముందే మనం నిద్రలేచి దేవుణ్ణి ప్రార్థించి వాక్యాన్ని అడిగితే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకిస్తాడు ప్రియమైన వాళ్ళారా. పై వచనం మళ్ళీ ఒకసారి చదవండి. 19వ వచనం మళ్ళీ చదవండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగిచ్చి దీపమైనట్టు దాని యందు లక్ష్యం ఉంచండి అంటున్నాడు. ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకొని ఆ పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలను మనం ధ్యానం చేస్తే ఎవరెవరి దగ్గర వాక్యాన్ని నేర్చుకోవాలని పరుగులెడుతూ ఉంటామండి. ఈ పరిశుద్ధాత్ముడు రాయించాడు కదా గ్రంథాన్ని. ఆ రాయించిన పరిశుద్ధాత్ముడి కంటే ఎక్కువగా వాక్యాన్ని నేర్పించగలిగిన వారు ఎవరైనా ఉంటారు లోకంలో? పరిశుద్ధాత్మ కంటే గొప్పగా వాక్యాన్ని నేర్పించే దైవజనుడు ఎవడైనా ఉంటాడు భూమి మీద? ఉండరు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఆ వాక్యాన్ని హృదయాలలో ప్రేరేపణ కలిగించి రాయించిందే పరిశుద్ధాత్ముడు. ఆయన మీద ఆనుకుంటే నీకు ప్రార్థన నేర్పిస్తాడు, వాక్యాన్ని గ్రహింపుకు తీసుకువస్తాడు, నిన్ను సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్మను నమ్మకపోవడం వల్లనే విశ్వాసులు చాలామంది దిగజారిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 10
16వ అధ్యాయం, ఇంకా ఎక్కువ సమయం తీసుకోను, ఒక 10 నిమిషాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాలు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయనే సర్వసత్యంలోకి నడిపించగలిగిన శక్తి పరిశుద్ధాత్ముడు. ఆయన ఎవరైతే నమ్మగలుగుతారో, ఆయన దేవుడు నాకు ముద్రగా వేశాడని ఎవరైతే నమ్మగలుగుతారో వారు దేవుని కొరకు జీవిస్తారు. ప్రియమైన వాళ్ళ, ఆయన మనలో లేడని అనుకుంటే మనం పాత రోత జీవితంలోనికి వెళ్ళిపోతాం. కానీ నేటి చాలామంది దైవ సేవకులు చేసే బాధలో వ్యత్యాసం ఏమిటి అంటే, పాత నిబంధనలోని 10 ఆజ్ఞల పలకలను జ్ఞాపకం చేస్తున్నారు, దాని వలన పరిశుద్ధంగా జీవిస్తారేమో అని. కానీ యేసుక్రీస్తు శరీరం వలన ఆ 10 రాతి పలకలను ఆయన పగలగొట్టేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం. ఇంతే దేవుని పిల్లలుగా మనం ఒకప్పుడు లేము, ప్రజలుగా లేము. కానీ ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు అసలు అతిశయించడానికి గల కారణం, యేసుక్రీస్తుని ద్వేషించడానికి గల మూల కారణం ఏంటి తెలుసా అండి? దేవుడు మమ్మల్ని ప్రత్యేకించపరుచుకున్నాడు, దేవుని పిల్లలం మేము. కనవవారందరూ ఎవరు? పాపులు రాయించేవారు వారు. ఇక పరిశుద్ధాత్మ ప్రస్తావనను ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా చోట్ల దేవుడు రాయించడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఒక మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుదాం. వినుపు వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సరిపోతుందమ్మా. ఎప్పటి వరకు ముద్రించబడ్డాడట ఆయన? విమోచన దినం అంటే మన మరణ దినం వరకు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. కనుక మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు లెక్క అడుగుతాడు. అంతకు ముందుగానే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి బాధపడుతూ ఉంటాడు. మరి దేవుడిలో నుంచి తొలగిపోయిన వారికి లేక దేవుడిలో ఉన్నవారికి జ్ఞానం రావాలి అన్నా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలా? ఇప్పుడు క్రైస్తవులుగా మార్చబడిన వారు జ్ఞానం కొదవైందనుకోండి, ఏ వేమన శతకము లేకపోతే నీతి పుస్తకాలు చాలా ఉంటాయి లోకంలో, సుమతి శతకం, ఆ శతకాల్లో ఏమన్నా ఉంటుందా? ఆలోచించేయండి. అంటే బుద్ధి కరువైనా జ్ఞానం కరువైనా మనం క్రీస్తునే వెంటాడాలి, క్రీస్తునే పట్టుకుని ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, మోసపరచుకుంటున్నట్లుగా చూసుకోండి. అపోస్తలుడైన పౌలు గారి వాక్యం చెప్పేటప్పుడు ఆనాడు సంఘపు వారు ఏం చేశారు? వాక్యాన్ని అలా ఉందా లేదని చూసుకున్నారు. ఎందుకంటే మనకు జీవాన్నిచ్చేది వాక్యం. క్రీస్తు మనకు సంఘంలో బోధకుడు ఎవరంటే క్రీస్తు పరిచారకుడై ఉండాలి.
ఏ శాస్త్రులు పరిసయ్యులు, ఇప్పుడు పరిసయ్యుడు ఒక సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చాడు. అదే పరిసయ్యుడు మనకు బోధ బోధించడానికి నిలబడ్డాడు అనుకోండి, అంటే వారు ఆరాధించేది తండ్రినే, మనం ఆరాధించేది తండ్రినే. కానీ వారికి పాత నిబంధనలో ఉన్న భక్తులకి మనకి వ్యత్యాసం ఏమిటంటే వారి శరీర రూపకముగా దేవుణ్ణి ఆరాధించారు. ఆ ఆరాధన కాదు దేవుడు కోరుకున్నది, ఆత్మతో సత్యముతో అని చెబుతున్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయము. ముగిస్తాను. ఆరాధన అంటే క్రొత్త నిబంధనలో ఆరాధన విధం మారిపోతుందని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ప్రియమైన వారు 21వ వచనం, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద నేనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలని తండ్రి కోరుతున్నాడట. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రబోధాలతో, ఆత్మ అంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మతో. వారిద్దరూ మనలో జోడీగా ఉండి మనం దేవుణ్ణి ఆరాధించే పద్ధతిని దేవుడు అనుగ్రహించాడు మనకి. ప్రేమైన వాళ్ళరా, మనకి ఏది కొదువుగా ఉన్నా క్రీస్తు దగ్గరికే వెళ్ళాలి, కానీ వేరొక నిబంధనలోనికి మనం వెళ్ళకూడదు. ప్రేమైన వాళ్ళరా, దశలోనికు రాసిన మొదటి పత్రిక దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి చదువుకున్నాం 24 వరకు. ఆత్మను ఆర్పకుడి అంటే మీకు ఆత్మనిచ్చాడు దేవుడు, ఆ ఆత్మను ఆర్పేయకండి. ఆర్పేయడం అంటే ఆయన చెప్పిన మాట వినండి, ఆ ఆత్మ ద్వారానే జీవించండి, ఆ ఆత్మ ద్వారా నడవండి. మీరు ఏదైనా ఒక మనకి అనుమానం వచ్చింది, ఇది ఇలా చేయొచ్చా చేయకూడదా, మనలో ఉన్న పరిశుద్ధాత్మని అడగండి, లేక దేవుని ఒక్క వాక్యం దగ్గరికి రండి, అర్థమవుతుంది. ఆ ఆత్మే ఉన్నదన్న సంగతి మరిచిపోతున్నారు. అయితే ఇక్కడ చెబుతున్నాడు దేవుని యొక్క వాక్యంలో, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరుచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మీరు ఆత్మను ఆర్పకుండా ఉంటే, ఆ ఆత్మచేత నడిపింపబడితే యేసుక్రీస్తు రాకడలో మీరు నిందారహితులుగా ఉంటారు. ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపింపబడతారు వారు దేవుని పిల్లలుగా పిలువబడతారు ఈ లోకంలో. కానీ యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలుగా చేయబడుతున్నారని యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో ఉంటుంది. కానీ ఎందరూ ఆయన ఆత్మచేత అయితే నడిపింపబడుతున్నారు వారే దేవుని పిల్లలుగా కొనియాడబడతారు, దేవుని పిల్లలుగా చూస్తారు జనులు. కనవవారిని ఎందుకు చూడరు దేవుని పిల్లలుగా అంటే లోకంలో కలిసిపోవడాన్ని బట్టి. ఎందుకు లోకంలో కలిసిపోతున్నారు అంటే మనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడన్న సంగతి మరిచిపోవడాన్ని బట్టి. ఒక మనిషి పరిశుద్ధంగా జీవించాలి అంటే, ఒక విశ్వాసి దేవునికి అంకితమై జీవించాలి అంటే పరిశుద్ధాత్మ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. తెల్లవారు వేకువ చుక్కగా వాక్యము
చీకటి గల ఆ చోట వెలిగివ్వడానికి తిరుగుతూ ఉందట. మనం ఆ వేకువ జాముని మనం దేవునికి మోకరించి ప్రార్థన చేసి ఆత్మ సహాయాన్ని పొందుకుంటే, ఆత్మ చేత అభిషేకింపబడిన వారు ఎవరి చేత బోధింపబడక్కర్లేదట. నువ్వు ఎలా జీవించాలి, అలా జీవించాలి, ఏమక్కర్ల. గలతీలకు రాసిన పత్రికలు అంటాడు, నువ్వు ఆత్మతో నడిపింపబడితే నువ్వు క్రమముగా నడుచుకుంటావు అని చెబుతాడు. అక్రమం ఎందుకు వస్తుంది సంఘంలో అంటే దేవుని ఆత్మ లేకపోవడం వలన. లేకపోవడం అంటే లేడని కాదు, వారు ఆ దేవుని ఆత్మను మాట వినకపోవడం వలన. దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచాడు అని దేవుని ఒక్క వాక్యం సెలవిస్తుంది తిమోతి పత్రికలో. కానీ నేడు సంఘమునకు దేవునికి మధ్య వారధిగా పరిశుద్ధాత్ముని ప్రతి ఒక్కరిలోనూ ఉంచుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా సంఘం నడపబడితే ఆ పరిశుద్ధాత్మ దీవెనలు మెండుగా మనందరికీ ఉంటాయని దేవుని ఒక్క వాక్యం సెలవిస్తున్నది. ధర్మశాస్త్రం దేనికంటే క్రీస్తు యొద్దకు నడిపించడానికే, కానీ నీతిమంతులైన వారికి ఆ ధర్మశాస్త్రాన్ని బోధించడానికి కాదు. అంటే 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. మనం పరిశుద్ధులం అయ్యాము. ఎఫెసీ పత్రికలోనే ఉంటుంది, ఏమంటాడంటే పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లుగా. మనం పోలిక ఎవరిని చూసుకోవాలంటే క్రీస్తుని చూసుకోవాలి. అది ఎలా సాధ్యపడుతుంది అంటే కేవలము పరిశుద్ధాత్మ సహాయం వలనే మనం ఈ లోకంలో క్రీస్తులాగా జీవించి అనేకులకు మాదిరిగా ఉండగలగడానికి పరిశుద్ధాత్ముడే సహాయకుడని దేవుని ఒక వాక్యం మన వేడుకల్లో దేవుడు వినిపించిన మాటలు మనందరిలో ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని యొక్క సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తాను. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మీ యొక్క దయా సంకల్పమును బట్టి కేవలము మీ ఉచితమైన కృప చొప్పునే మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము దేవా. మా నీతి వలన మా నీతి మీ ఎదుట మురికి గుడ్డలు ఉంటుంది. మనుషులు చేసే ప్రతి అక్రమము, ప్రతి పాపము వారికి క్షమింపబడుతుంది, కానీ పరిశుద్ధాత్మను బట్టి చేసే దూషణ అది క్షమింపబడని నేరంగా తెలియచేస్తున్నారు దేవా. ఆ పరిశుద్ధాత్మను మాలో ఉంచిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు మీ పిల్లలైన వారికి మేము నేర్చుకునడానికి మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యము ఉన్న ప్రతి ఒక్కరూ ఇదిగో క్రీస్తులోనికి బాప్తీసం తీసుకుని మీకోసం జీవించాలని ఆశ కలిగిన వారు అపవాది మోసంపరిచి నువ్వు దేవుని కుమారుడువా అని యేసుక్రీస్తుని ప్రశ్నించినట్లుగా ఈ రోజున క్రైస్తవులుగా మారిన మమ్మల్ని కూడా నీవు పరిశుద్ధుడువా అని ప్రశ్నిస్తుంది అపవాది. ఆ అపవాది తంత్రములను తండ్రి మేము గుర్తెరుగులాగన జ్ఞానవాక్కులతో తండ్రి మా హృదయాలను పవిత్రపరచండి. మీ యొక్క పరిశుద్ధాత్మతో సంపూర్ణముగా జీవించడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని వాక్యము విన్న ప్రతి ఒక్కరిలో తండ్రి ఈ వాక్కులు ఫలించులాగన తండ్రి అపవాది ఎత్తుకుని పోకుండానట్లుగా మా హృదయాలలో ఫలించులాగన 30 60 100 ఫలించి మీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేశారని విశ్వసిస్తూ దేవా మీరు చేస్తున్న మేలుడు ప్రతిదాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో ఈ రోజున తండ్రి తెన్నేటి నాగరాజు గారి ఇంట్లో తండ్రి వారికి చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతించాలని కీర్తించాలని మీకు వాక్యాన్ని వినిపించాలని ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేసిన ఇంటికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మీ వాక్కులు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉండలాగన పరిశుద్ధాత్మతోనే
ఈ యొక్క వాక్యం మాకు అనుగ్రహించారని, ఆ పరిశుద్ధాత్మతోనే మేము ఆ వాక్యాన్ని నేర్చుకోగలమని, పరిశుద్ధాత్మతోనే మేము పవిత్రంగా జీవించగలమని వ్రాయించిన మాటలన్నిటిని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మరింతగా క్రీస్తు రాకడ ఆలస్యమైతే మీ వాక్యమును పంచుకుంటూ జీవించలాగన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.